వెల్కమ్ టు చార్విక్స్ కిచెన్. ఈరోజు మనం చేయబోయేది తాటి బెల్లం డ్రై ఫ్రూట్స్ చాక్లెట్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాక్లెట్ ఎలా వచ్చిందో ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. దీనికి కావాల్సిన ఏంటో చూద్దాం. తాటి బెల్లం, బటర్, కోకో పౌడర్, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్. ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్ పెట్టి అందులో కోకో పౌడర్ వేయాలి. తర్వాత బటర్ కూడా యాడ్ చేయాలి. డబుల్ మెథడ్ని మాత్రమే ఎందుకు యూజ్ చేయాలి అంటే లో టెంపరేచర్లో మాత్రమే చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వాలండి. ముందుగా తురుముకున్న తాటి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం మెల్ట్ అయ్యేదాకా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాత చాక్లెట్ అనేది ఇలా దగ్గర పడుతుంది. నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. గీ వేయడం వల్ల చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా చాలా బాగా వస్తుందండి. చాక్లెట్ ఇలా దగ్గరికి అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. చివరిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలాచీ వేసిన తర్వాత 2 మినిట్స్ ఉంచి తీసేయండి. చాక్లెట్ మోల్డ్స్ అని దొరుకుతాయండి మనకి బయట ఇలాగా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం తీసుకొని మోల్డ్స్లో వేసుకోవాలి. హాఫ్ చాక్లెట్ వేసుకున్న తర్వాత కిస్మిస్ పెట్టేసి ఇంకా ఫుల్ క్లోజ్ చేసేయండి. ఇలా మిడిల్లో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత 2 లేదా 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2-3 గంటల తర్వాత చూస్తే ఇలా చాక్లెట్ అనేది గట్టి పడుతుంది. రెడీ అయిన ఈ చాక్లెట్స్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూశారు కదండి ఎలా వచ్చిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.